మూత్రాన్ని ఆపుకోలేకపోవడం అనే సమస్య ఎందుకు తలెత్తుతుంది? దీనికి గల పరిష్కార మార్గాలు? మూత్రం ఆపుకోలేకపోవడం అనే సమస్య రెండు భాగాలు విభజించు మనం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జెంట్ కాంటినెన్స్ అని చెప్పేసి. అర్జెంట్ వస్తే ఆపుకోలేము, వెళ్ళిపోవాలి అంటే యూరినరీ బ్లాడర్ ఇరిటబుల్ గా ఉంది అంటే కొంచెం మూత్రం వచ్చిన వెంటనే టప్ మనం మూత్రం పోసేయాలి. అది మెయిన్ గా యూరినరీ బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల యూరినరీ బ్లాడర్ ఫంక్షన్ కొంచెం ఇరిటబుల్ అవుతుంది, మాటిమాటికి యూరిన్ పోయాల్సి వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే మూత్రాశయం నుంచి మూత్రం వచ్చే నాళంలో ఒక డ్రాప్ యూరిన్ పడినా సరే ఎంతో యూరిన్ వచ్చేంత ఫీలింగ్ వస్తుంది. దాన్ని అర్జెన్సీ అంటారు. అర్జెంట్ వెళ్ళిపోవాలి, వెళ్తున్నారు చొక్కలు పడుతుంది అంతే, దాన్ని అర్జెన్సీ అంటారు అనమాట. సో అర్జెంట్ కాంటినెన్స్ అలా ఎక్కువసేపు ఆపలేకపోతే ఇన్కాంటినెన్స్ అయిపోతుంది, బయటకు వచ్చేసి. ఇన్కాంటినెన్స్ తగ్గడానికి మందులు వేస్తే తగ్గదు, అది దాని వెనక ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించాలి ముందు, అది ఇది అర్జెంట్ కాంటినెన్స్. సో ఇంకొకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ అంటే ఏదైనా పొట్టలో ప్రెషర్ పెరిగే ప్రక్రియ జరిగినప్పుడు, అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నడిచినప్పుడు పొట్టలో కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ మూత్రాశయం మీద పడి లీక్ అయిపోతుంటుంది యూరిన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.